కాక అయినప్పుడు వాళ్ళు తమ నెంబర్ చెప్తున్నారు. ఏముంటారు బిల్ కలెక్ట్ చేయడానికి ఒక అటెంప్ట్ చేస్తారు, బిల్స్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది, ఇది సంవత్సరం కాపాడుకునే ప్రయత్నం చేసి మీకు వచ్చి ఇబ్బంది మీరు ఎలా చేయలేదు? అంటే వాస్తవానికి 98% వసూలు జరిగిందని నేను చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఒకవేళ జరగలేదు అనుకుంటే కూడా మరి ప్రభుత్వం మా చేత కావట్లేదని ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్ట. ఒక విద్యుతేనా ఇంకా చాలా రకాలవి కూడా ఉంటాయి. మరి అవి కూడా ప్రైవేటు గుండాలకు రౌడీలకు బహుశర్లకు అప్పచెప్తారా? ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఎవరైనా బాకీ పడి ఉంటే ప్రభుత్వం చాలా విషయాలలో రెవెన్యూ రికవరీ చేస్తుంది. ఎస్ఎఫ్సి లోన్స్ కావచ్చు, ఇతర రకాల పన్నుల చెల్లింపు కావచ్చు, మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీలో పన్నుల చెల్లింపు కావచ్చు, నీటి బిల్లుల చెల్లింపు కావచ్చు. అంటే గుండా గ్యాంగ్లకు రౌడీ గ్యాంగ్లకు అప్పచెప్తుందా ప్రభుత్వం? అని కేవలం వసూలుకి ఏదో మాకు ఇబ్బంది అవుతుందనే కారణం చేత ఇంకోరికి ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తన చేతగంతనాన్ని ఒప్పుకోవడమే. అది కూడా చెప్పింది అబద్ధం. 40% వసూలు అవుతుందని చెప్పిన మాట పూర్తి అబద్ధం. 97-98% రికవరీ ఉంది అక్కడి నుంచి కూడా. అయినా మరి నువ్వు చేయలేని పనిని ప్రైవేట్ కంపెనీ వాడు ఎట్లా చేస్తాడు? ప్రభుత్వమే చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ వాడు చేస్తాడు అంటే దాని అర్థమైంది ప్రభుత్వం అంత నిస్సహాయంగా అయిందా? మరి ఎందుకు అంత చేతగాని వాళ్ళు ప్రభుత్వం ఎందుకు నడపాలి? రేపు పోలీసింగ్ కూడా చేయలేవు, ఏదైనా కేసులో ఎవరు దొరకలేదు నేరస్తుడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏంటిది అసలు ఈ ప్రభుత్వం ఉద్దేశం? అసలు మీరు ఆ మాట అనడమే అదొక అవమానకరమైంది. ఓల్డ్ సిటీ ప్రజల్ని అవమానించడం. రెండవది, ఆ కారణం చేత మేము ఎవరికో రౌడీలకో గుండాలకో అప్పచెప్తాం, మా ప్రభుత్వంతో కావట్లేదు అని చెప్పడము, ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తాం అంటే నువ్వు చేయలేని పనిని ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది అని చెప్పి నువ్వు ప్రజలకు సంకేతం ఇస్తున్నావు. ఇది ప్రజాప్రభుత్వం చేసే పనేనా? ఇది మాట్లాడాల్సిన మాటలేనా? మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. ఏ ప్రజల గురించి మాట్లాడుతున్నాం? మనకు ఓట్లేసి మనం గెలిపించిన మన ప్రజల గురించి ఇంత అవమానకరంగా మాట్లాడతారా? మా ప్రభుత్వ హయాంలో 97-98% పైగా బిల్లు వసూలైందని నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం తక్కువ ఉంటే మళ్ళీ మాట్లాడమని చెప్పండి. చేసినాను మస్తుగా పోలీసుల మీద కూడా జరుగుతున్నాయి, చాలా చోట్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద కూడా జరిగినాయి. వదిలిపెట్టేసిపోతారా? మరి ఫారెస్ట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఫారెస్టులు అప్పచెప్తారా? పోలీసులు కూడా ఒక డ్యూటీ పోయినప్పుడు ఓసారి దొంగలే దాడి చేస్తున్నారు వాళ్ళ మీద. టెర్రరిస్టుల కాల్పుల్లో కూడా పోలీసులు చచ్చిపోయినరు కాబట్టి టెర్రరిస్టులకు అప్పచెప్తారా? దేశాన్ని, రాష్ట్రాన్ని రౌడీలకు అప్పచెప్తారా? ఈ మధ్య కూడా చూసినాం, నిన్న మొన్న ఎవరు కానిస్టేబుల్స్ మీద ఎవరో దాడి చేసారు, దొంగలు దాడి చేసి ఇంకేదో జరిగిందని దొంగలకు అప్పచెప్తారా? మీరే బాగా చేస్తున్నారు, మాకంటే మాతో కావట్లేదు, మమ్మల్ని కొడుతున్నారు కాబట్టి మీరే రాండి అడ చేయండి అని అప్పచెప్తారా? ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ఏం లేదు, ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి లోపడంగా మాట్లాడుకొని ఏం సాగు చెప్పాలి అంటే ఏది దొరకక చివరికి ప్రజల్ని దొంగల్ని చేసి మన ప్రజల్ని మనం అవమానించుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్న కుట్రలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అన్నదో లేదో అనుకోవడానికి ఖండించలే మరి తెల్లవారి అన్ని పత్రికల్లో వచ్చింది. ఓలేదు నిజం కాకపోతే ఎందుకు మాట్లాడాలి?
చాలా స్పష్టమైన కుట్ర జరుగుతుంది. అనేక రంగాల్ని ప్రైవేటైజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది. అదే వాళ్ళు ఏ పద్ధతిలో చేస్తారు, దేని కొరకు, వాళ్ళకి ఎంత కమిషన్ ఇస్తావు, మరి మన ఉద్యోగస్తులు ఎందరేం కావాలి, దాంట్లో మన ఉద్యోగస్తుల పాత్ర ఏంది, ప్రైవేట్ వాడికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని వసూలు చేసి ఇచ్చినందుకు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంట్లో ఉత్తానే ఒక అబద్ధం మాట్లాడి ప్రజలపైన ఒకటి నెపం వేసి ఆడ అమలు చేస్తాం. ఎట్టి పరిస్థితులలో దీన్ని బీఆర్ఎస్ అంగీకరించదు. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థలే సరైన పద్ధతుల్లో సేవలు అందిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయి. అన్ని వర్గాల ప్రజలకు ఎవరికి కావాల్సిన రక్షణలు వాళ్ళకు వస్తాయి, సబ్సిడీ రూపంలో, ఇతర రూపంలో. ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తే మాత్రం విద్యుత్ రంగం నాశనం అయిపోతుంది, ప్రజల బతుకులే దెబ్బతింటాయి. ప్రత్యేకించి బీద ప్రజలకు విద్యుత్ నుంచి దూరం చేయడం తప్ప ఇంకోటి కాదు. అయినా 200 యూనిట్ల వరకు నువ్వు ఉచితంగానే ఇస్తానన్నాక ఓల్డ్ సిటీలో వాస్తవానికి పాపం సాధారణమైన ప్రజలు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చుకునే ఇల్లే లేదు పాపం. మీరు ఎవరి మీదనైతే నెపం పెడుతున్నారో వాళ్ళు ఎవరు 200 పైన కాల్చేటోళ్ళు కాదు. ఇంకా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు చేయటం? ఎవరైనా బీద ప్రజలే కట్టలేరు, కట్టలేకపోతే తిండికి వెళ్ళని వాళ్ళు, రోజు కూలికి పోతే కూలి దొరకని వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న ఇక్కడెక్కడ ప్రైవేట్గా పని చేసుకొని బతికే వాళ్ళు ఎవరైనా ఒక నెల ఆలస్యమైతే అవుతుండొచ్చు. ఇలా ఏదైనా ఆకస్మికంగా అనారోగ్యం పాలైతేనో, ఇతర పద్ధతుల్లో ఏదైనా ఆ కుటుంబ ఖర్చు పెరిగితేనో ఒక నెల కట్టలేకపోవచ్చు పాపం. వాళ్ళని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తావా? దీనిపైన విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ వచ్చిన వార్తలు కరెక్టా కాదా అని అంటే ప్రజలకి ఇట్లా వదిలి చూస్తున్నారు. ఏమొస్తుంది, ఎవరైనా మాట్లాడతారా, మాట్లాడరా? స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయమే, ప్రభుత్వమే కావాలని చెప్పి దొంగదారిలో ఈ వార్తల్ని బయటికి పంపించింది. ఇది జరిగితే ఎట్టి పరిస్థితులలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఆ ప్రజల తరఫున కొట్లాడడానికి కేసీఆర్ గారు ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.